వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారత నౌకాదళంలోకి అర్నాలా. ఏమిటి అర్నాలా? అర్నాలా అనేది ఒక కోట పేరు. అయితే భారత నావికా దళంలోకి కొత్త యుద్ధ నౌక అర్నాలా చేరింది. తీరానికి సమీప జలాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించి వేటాడే యుద్ధ నౌకల శ్రేణిలో ఇది మొదటిదని చెప్పవచ్చు. ఈ నెల 18న అధికారికంగా భారత నౌకాదళంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ యుద్ధ నౌక సముద్ర లోతుల్లో నిఘా, సహాయక చర్యలు, అలాగే గాలింపు కార్యకలాపాలు, చిన్న స్థాయి ఆపరేషన్లు కూడా చేపట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పొచ్చు. అయితే మహారాష్ట్రలోని ప్రఖ్యాత అర్నాలా కోట పేరును ఈ నౌకకు పెట్టడం జరిగింది. ఈ అర్నాలా విషయాలకు వస్తే ఈ నౌక పొడవు 77 మీటర్లు, బరువు 1490 టన్నులు. నేవీలో డీజిల్ ఇంజిన్ అలాగే వాటర్ జెట్ సమిశ్రణలతో నడిచే నౌకల్లో ఇది అతి పెద్దదిగా నిలుస్తోంది. ఈ అర్నాలాలో 80% పైగా దేశీయ భాగాలే ఉన్నాయి. ఇది భారతదేశ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ నిర్మాణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. దీనిలోని వివిధ వ్యవస్థలను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెల్, అలాగే ఎల్&టి, మహీంద్రా డిఫెన్స్, ఎంఈఐఎల్ వంటి ప్రముఖ భారతీయ సంస్థలు సరఫరా చేశాయి. ఈ నౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జిఆర్ఎస్సి సంస్థ నిర్మించింది. ఇది భారత నౌకాదళం కోసం అనేక యుద్ధ నౌకలను నిర్మిస్తున్నటువంటి సంస్థ. ఈ నౌక అధునాతన రాడార్ వ్యవస్థలు, సెన్సార్లు, ఆయుధ వ్యవస్థలతో సమకూరి శత్రు జలాంతర్గాములను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అర్నాలా నౌక గరిష్ట వేగం గంటకు సుమారు 25 నాట్లు కాగా దీర్ఘకాలిక నిఘా, తక్షణ స్పందన కార్యకలాపాలకు అనువైనది. ఈ నౌక భారతీయ తీర రక్షణ, సముద్ర సరిహద్దు భద్రతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది. ఇది ఫ్రెండ్స్ అర్నాలా గురించి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.